పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమి సర్కార్పై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్పై మొదటిసారి రాష్ట్ర హైకోర్టు సైతం ఆగ్రహాన్ని తెలియజేస్తుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ కేవలం 5 నెలలు కూడా కాలేదు. కానీ అంతలోనే హైకోర్టు సైతం ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఇలాంటి నిర్బంధాలు ఏమిటి అంటూ గట్టిగానే ప్రశ్నించిందట. ఇందుకోసం వివరణ ఇవ్వాలి అంటూ హైకోర్టు కూడా ఆగ్రహాన్ని తెలియజేసిందట. గతంలో వైసీపీ హయాంలో 2 ఏళ్ల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఏకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలల్లోనే ఇలాంటి వ్యాఖ్యలను ప్రశ్నించడం జరిగింది. ఇది ప్రభుత్వ పనితీరును సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును సైతం ఇబ్బంది పెట్టే పరిణామాలుగా చేస్తున్నాయి. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు చేస్తున్న వారందరిపైన కూడా సర్కార్ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని నిందితులుగా భావిస్తున్న వారందరినీ అర్ధరాత్రి సమయాల్లో అదుపులో తీసుకోవడం, అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వేరు కాంతాలకు తరలిస్తుండడంతో పాటు ఎక్కడ వారిని ఉంచుతున్నారు, వారిని ఏం చేస్తున్నారని సమాచారం కూడా ఇవ్వలేదని దీనివల్ల హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయట. సుమారుగా 40 వరకు పిటిషన్లు దాఖలు కావడంతో ఇదే మొదటిసారి చరిత్రలో ఇలాంటివి ఎదుర్కోవడంతో హైకోర్టు కూడా ఏపీ ప్రభుత్వంపైన ఆగ్రహాన్ని తెలియజేస్తుందట. అక్రమ నిర్బంధాలను కూడా పెరిగిపోతున్నాయని, పోలీసులకు చట్టాల గురించి చెప్పాల్సిన పని లేదు, అవగాహన కల్పించాల్సిన అవసరం వచ్చిందంటూ హైకోర్టు తెలియజేయడం జరిగింది. కానీ ఇది చంద్రబాబు వంటి సీనియర్ ముఖ్యమంత్రికి ఇలాంటి పనులు అసలు తగదని కూడా పలువురు ప్రజలు తెలియజేస్తున్న మాట అన్నట్లుగా సమాచారం. గతంలో కూడా వైసీపీ హయాంలో ఇలాంటివే జరిగితే ప్రశ్నించారని, ఇప్పుడు ఈ నేపథ్యంలోనే సర్కారు కూడా తమ విధి విధానాలు సరిగ్గా పాటించడం లేని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.